పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రెసెంట్ చూసుకున్నట్టయితే యువత ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడిపోయి అందులో నుంచి అమౌంట్ తెచ్చుకొని అవి కట్టలేక వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొచ్చి కట్టి మళ్ళీ అవి కట్టలేక వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావటం, ఇలా ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. యువత ఎక్కువగా వీటికి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు కట్టలేక సూసైడ్స్ చేసుకునే దాకా వస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా చూసుకుంటే గనక కొన్ని వేల మంది బెట్టింగ్ యాప్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి చనిపోయిన రోజులు మనం చూస్తా వచ్చాం న్యూస్ లో కూడా. అయితే మరి అసలు ఒకసారి మనం వీటిపైన పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, అసలు యూజ్ చేయవచ్చా యూజ్ చేయకూడదా, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కి పర్మిషన్ ఎవరిచ్చారు, మరి గవర్నమెంట్ వీటిపైన చర్యలు తీసుకుంటుందా లేదా, ఇలాంటి విషయాలు ఒకసారి మనం పబ్లిక్ ని అడిగి వాళ్ళ మాటల్లోనే విందాం అసలు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి. ఈ జనరేషన్ లో పిల్లలు బాగా బెట్టింగ్ యాప్స్ కి ఎడిక్ట్ అయిపోయి అందులో లోన్స్ తీసుకోవడం కానీ లేకపోతే డబ్బులు కట్టడం కానీ, అవి తీర్చలేక వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి కట్టడం, అవి తీర్చలేక సూసైడ్ చేసుకోవడం చాలా మంది చేస్తా ఉన్నారు. దానివల్ల పేరెంట్స్ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది, లైఫ్స్ మీద పడుతుంది బేసికల్లీ. వీటిపైన మీరేమంటారు? బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ వీటన్నిటికీ ఎక్కడి నుంచి మూల కారణం వచ్చింది అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చింది. ప్రింట్ మీడియాలో ఒక పేపర్ బయటికి రావాలంటే ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ ఉండాలి మనకి. కానీ యూట్యూబ్స్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ గూగుల్ కానీ ఇట్లాంటి ఏ అకౌంట్ కూడా నియంత్రణ లేదు. మొదలు ప్రపంచవ్యాప్తంగా దీనికి కంట్రోలింగ్ వ్యవస్థ అనేది లేదు. లేకపోవడం వలన విచ్చలవిడిగా ఇలా ప్రతి ఒక్క యువత చేతిలో స్మార్ట్ ఫోన్ రావడం వలన ఈజీ మనీకి అలవాటు పడ్డారు యువత. ఎందుకు అంటే శారీరక శ్రమ తగ్గింది, డబ్బు యొక్క విలువ తగ్గింది, పిల్లలకు తల్లిదండ్రులు ఏదంటే అది అడిగి చేయడం ఒక దౌర్భాగ్యం మోపైంది. లేదు అంటే డబ్బు అంటే కూడా ఫస్ట్ భయం లేదు. ఈ రెండు కావడం వల్ల ఏంటంటే తల్లిదండ్రులు అడిగినా నాకు ఇవ్వలే, నేను ఈజీగా ఏ రూట్లో వెళ్ళాలి అనేసరికి ఇలా బెట్టింగ్ యాప్ వస్తుంది. దీన్ని కొట్టేసరికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ వస్తుంది. ఇలా మనం బ్యాంక్ నా అకౌంట్కి వెళ్తే తప్ప నాకు లోన్ రాదు. అటువంటి బెట్టింగ్ యాప్లలో ఈజీ మనీ ప్రొవైడ్ చేస్తున్నారు మొదలు. దేనికి? అలవాటు చేయనీకి. అదొక విష వలయం. దీని మీద చేస్తున్న నేను చేశారు, నా కొడుకే చేశాడు, నా కూతురే చేసేది అనుకో, నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి? వెర్ ఇస్ దర్ అథారిటీ, కన్సల్టింగ్ అథారిటీ ఎక్కడ ఈ ప్రభుత్వంలో? స్టేట్ కాదు, సెంట్రల్ లెవెల్లో కూడా దీనికి కంట్రోలింగ్ అథారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎవరి కంట్రోల్ లేకుండా ఒక చిన్న పిల్లోడు, హర్ష సాయి అని ఒక పిల్లోడు ఉన్నాడు, అతన్ని ఒక మెగాస్టార్ చిరంజీవి లెవెల్ కంటే ఎక్కువ మీరు చూపించడం జరిగింది. వాడి అనుభవం ఎంత, వాడి వయస్సు ఎంత, వానికి ఉన్నటువంటి టాలెంట్ ఎంత, వానికి ఉన్న విద్య ఎంత చెప్పండి. హర్ష స్థాయి ఇన్ని కోట్లు సంపాదించండు అనేసరికి ఇక్కడ ఏమైతే యువత నేను కూడా అర్హులు సంపాదించాలి అనే కాడికి వస్తాయి. అతన్ని ప్రమోట్ చేసింది ఎవరు? మీరే, ఛానల్స్ వాళ్ళే, పేరెంట్లు మేం కాదు. హర్ష స్థాయిని ప్రమోట్ చేసింది ఎవరు? ఛానల్సే. ఇవాళ బాధపడేది ఎవరు? ఛానల్స్. దీనికి మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇకనైనా ప్రభుత్వం నుండి స్టేట్ లెవెల్ మొదలు పెడితే సెంట్రల్ వరకు ఎలక్ట్రానిక్ మీడియా మీద కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయండి. ఇంకొకటి ఏంటంటే అండి, సినిమా థియేటర్స్ లో కూడా లోపల స్క్రీన్ మీద వేయటం, లేకపోతే మన మెట్రో స్టేషన్స్ లో కూడా బ్యానర్స్ లో కూడా బహిరంగంగా అందరూ చూస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుందిగా. మరి ఎంకరేజ్ లేదు, గవర్నమెంట్కి అసలు అవగాహన లేదు. మొదలు ఎంకరేజ్ అనేది సెకండ్ స్టెప్. ఇప్పుడు ఎంకరేజ్ అనేది సెకండ్ స్టెప్, అసలు అవేర్నెస్ లేదు. ఇంకోటి ఏంటంటే మనకు చట్టం ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో బట్టి ఒకటి బోర్డు పెట్టాలి అంటే, ప్రకటన పెట్టాలనుకుంటే మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ మనం పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్కి అనుకూలంగా మనం ఫీజు కట్టాలి. ఆ ప్రకటన సరి అయిందా కాదని చెప్పి వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. అంటే మరి పర్మిషన్ లేకుండానే అసలు ఇలాంటి యాప్స్ ఎలా వస్తున్నాయి? మరి నియంత్రణ వ్యవస్థ లేదు కదండి. కంట్రోలింగ్ వ్యవస్థ లేనప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది. ఇవాళ ఏంటిది, ఇందులో ఏమొస్తున్నది, ఎన్ని దౌర్భాగ్యాలు వస్తున్నాయి, ఇందులో ఏం వ్యవస్థ ఉంది? ఇందులో ప్రమోట్ చేసేది ఎవరు, మాట్లాడేది ఎవరు? చూపిస్తే ఒక అమ్మాయి కానీ ఫీల్ అవుతావద్దు, యాంకర్ దగ్గరుండి బూతులు మాట్లాడిస్తుంది ఇంకొక అమ్మాయితోటి. ఆ బూతులు ఎవరు చూస్తున్నారు? నా కూతురు చూస్తుంది, నా మనవరాలు చూస్తుంది, నా కోడలు చూస్తుంది, మా అమ్మ చూస్తుంది, మా అమ్మ భార్య చూస్తుంది. మాట్లాడించేది ఎవరు? ఒక మహిళ. మాట్లాడేది ఎవరు? ఒక మహిళ. మరి ఇప్పుడు దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలా?
ఎవరు కంట్రోల్ చేయాలా? దీనికి కంట్రోలింగ్ వ్యవస్థ అనేది ఒకటి ఉండాలా. ఇప్పుడున్న యువతకి తల్లిదండ్రులకి మీరిచ్చే మెసేజ్. ఇప్పుడు యువతకి తల్లిదండ్రుల కంటే 2 తరాలు అనుభవించాను నేను. నేను యువతను అనుభవించిన, తల్లిదండ్రులను అనుభవిస్తున్నా అని అవుతుంది. ఒక్కటేందంటే బేసికల్గా తల్లి తండ్రి అనేటోళ్ళు ఎవరైనా పిల్లలకు నైతిక విలువలు చెప్పండి, డబ్బు యొక్క విలువ అని చెప్పండి. వాళ్ళు అడిగారు అంటే నీ స్తోమతకు మించి ఏది ప్రొవైడ్ చేయకండి. ఇవాళ ఒక కాలేజ్ ఇంటర్మీడియట్ జాయిన్ అయిందంటే మనకి 2 లక్షల రూపాయల బైక్ కావాలా. ఫస్ట్ క్వశ్చన్ చేయి, ఇంటర్మీడియట్ పోనీకి 2 లక్షల బైక్ నీకు ఎందుకు, బస్ పాస్ ఇస్తాం పోయిరా. ఫస్ట్ చదువు కావాలన్నా లగ్జరీ కావాలి. లగ్జరీలు ప్రొవైడ్ చేసి చెడగొట్టేది యువతను తల్లిదండ్రులే. ప్రతిదాన్ని యువతను తప్పు పట్టాల్సిన అవసరం నాకు లేదు. నీ స్తోమతకు మించి నువ్వు ప్రొవైడ్ చేసి ఇతను చేసిండు కదా నీకు నేను చేయాలి, లేకపోతే ఇతని కింద నేను నామోషం అయిపోతాను అంటే కంపారిజం. పక్కోడు అని కొడుకుని చైతన్యం లేచిండు, నేను నా కొడుకు చైతన్యం లేయాలి. పక్కోడు బయట కొనిచ్చిండు అని కొడుకు, నా కొడుకునే బైక్ కొనియాలా. కానీ వాళ్ళు మరి ఆ స్తోమత ఎంత నా స్తోమత ఎంత అనే కాడ వస్తలేదు. ఎందుకంటే లైఫ్ ఈ షార్ట్ అయిపోయిందమ్మా. నైతిక విలువలు, ఆర్థిక పతనం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రతిసారి ఏమంటారు కదా యువత తప్పు అని అంటున్నారు. నేను అస్సలు ఒప్పుకోను. యువత తప్పు దీంట్లో 25% మాత్రమే. 75% కంప్లీట్ ఇర్రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్. రీసెంట్ ఇన్స్టాగ్రామ్ లో నేను కూడా ఒక స్కామ్ కి గురయ్యానంటే, యాక్చువల్ అది వచ్చేసి ఆన్లైన్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ గురించి. సో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10,000 ఇస్తా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశాను నాకు. సరే అని చెప్పి నేను కూడా ఒక డబ్బులతో సంపాదించాలని నేను కూడా అనుకుంటాను కదా. సో 100 రూపాయలు పే చేసి వాళ్ళ స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళు మనకి ఒక లింక్ పంపిస్తారు, అందులో గేమ్స్ ఆడి డబ్బులు వస్తాయని ప్రమోట్ చేస్తారు. సో గేమ్స్ ఆడితే వాళ్ళు నెఫ్టీ అని ఐడియా ఉంది మేడం, నెఫ్టీ అంటారు. సో వాళ్ళు ఆన్లైన్ ట్రేడింగ్ చేసి 10,000 వచ్చి ఇంకో 500 కట్టమంటారు. సో సరే 500 కదా కడుతున్నాక వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్ మన ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేస్తారు. అలా అకౌంట్ దగ్గర 5-6 అకౌంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10,000 రూపీస్ కూడా వెళ్ళిపోయిన రోజు. నేను ఆ డబ్బులు మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని మళ్ళీ ఒక గంటలో పంపిస్తా అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలి తెలియక మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇట్లా అయిపోయిందిరా ఇది పరిస్థితి అంటే వాళ్ళు మా ఇంటికి కూడా గొడవ పెట్టడం ఇట్లా జరిగింది చాలా సార్లు. షార్ట్ టైమ్ లో మనకి డబ్బులు వస్తే మన ఇంట్లో అప్పులు తీర్చడము, ఫ్యామిలీకి నీడ్ ఉంటే తొందర ఇద్దామని మా మైండ్ సెట్ ఉంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్ లో. సో ఆ కారణంతో మేము తొందర డబ్బులు వస్తున్నాయి కదా, మనకి ఏదో ఒకటి వస్తుంది తొందర బైక్ కొని వచ్చి ఏదో ఖర్చులకు వెళ్తాయని చెప్పి పెడతాం, కానీ వాళ్ళు స్కామ్ చేస్తున్నారు ఇట్లా రోజు. సో అట్లా ఆల్మోస్ట్ నేను 10,000 రూపీస్ లాస్ అయిన. మా మమ్మీ దగ్గర 5,000 తీసుకున్నాను యాక్చువల్గా. మా మమ్మీ ఎందుకు అని అడగకుండా డబ్బులు వేసింది. నేనేమో వీటికి డబ్బులు పెట్టాను, వాళ్ళేమో స్క్రీన్ షాట్లు పెట్టి నీకు ఇట్లా డబ్బులు వచ్చి ఇంకా డబ్బులు కావాలి నాకు 600 కొట్టు, లేకపోతే ఇట్లా బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే ఇట్లా ఇంట్లో చెప్పడము, వాళ్ళ నెంబర్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ కాల్ చేసి చెప్తున్నాం బాబాయ్ అయితే డబ్బులు పే చేస్తుండే. సో వాళ్ళు లాస్ట్కి మన ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంకో పర్సెంట్ టార్గెట్ చేస్తారు అట్లా. సో మరి ఆ స్కామ్ నుంచి మీరు ఎలా బయటపడ్డారు? తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన ఎత్తికలాకర్ అనమాట, ఆయన ఇట్లా చూపించి ఇది స్కామ్ రా బాబు ఇంకోసారి ఎలా బాగా అని చెప్పి ఆయన ఒక 2-3 months చెప్పి రియలైజ్ చేసి తర్వాత అప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ మాత్రం ఇట్లాంటి ఆన్లైన్ ట్రేడింగ్స్ స్టాక్ మార్కెట్స్ వెళ్ళడం మానేస్తాను అప్పటి నుంచి. సో మీరే పర్సనల్ గా దీనిపైన ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మీ నుంచి ఓ మంచి సజెషన్ ఇవ్వండి మరి చూసే వ్యూవర్స్ కి కానీ, లేకపోతే ఎవరైనా ఇప్పుడు యువత అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా సరే. పర్సనల్ గా ఒకటే చెప్తానండి, ఎవరు దేనికి ఫస్ట్ అది ఏదైనా ఒక పేజ్ వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ మేము ఇంటర్ చూపించకుండా ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ ఒక ఆలోచించి ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోండి. షార్ట్ టైంలో మనం కష్టపడి డబ్బులు ఇవ్వరు. ప్రెసెంట్ లో ఎవరైనా డబ్బులు కష్టపడితే డబ్బులు ఇస్తారు. ఎవరైనా ఫ్రీగా నేను లింక్ పెడతాను ఫార్వర్డ్ చేసి 10 మంది డబ్బులు ఇస్తా అంటే అది నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మారు అంటే పక్క మీరు స్కామ్ అవుతారు. యాక్చువల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనకి చాలా లాస్ జరుగుతూ ఉంది కదా ఈ రోజుల్లో. దీనికి మనం ప్రివెంట్ చేయాలి కన్ఫామ్ గా, ఎందుకంటే దీనివల్ల చాలా లోన్స్ తీసుకుంటారు, చాలా అప్పులు అయిపోయి ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేక అమౌంట్ మళ్ళీ తిరిగి కట్టలేక ఇబ్బంది పడతా ఉంటారు అనమాట. దీనివల్ల కొంతమంది జాబ్స్ లాస్ అయిపోయి ఇంకా చాలా మంది ఎలా అంటే దానికి ఎడిక్ట్ అయిపోయి వదలలేక సూసైడ్ చేసుకుంటా అట్లా ఉంటారు. సో దీన్ని కొంచెం చూసుకోవాలి, అవేర్నెస్ ఎక్కువ పెంచితే ఇట్ విల్ బి కొంచెం మనకి ప్రివెంట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మేడం అయితే ఇప్పుడు మెట్రో స్టేషన్ లో కూడా చూసుకున్నట్లయితే ఒక బ్యానర్ మీద కూడా త్రీ బెట్స్ అని చెప్పేసి, లేకపోతే 3 into bet సంథింగ్ అలాంటి బెట్టింగ్ యాప్స్ ను కూడా బ్యానర్ పైన వేసి పబ్లిక్ గా ప్రమోట్ చేస్తున్నారు. గవర్నమెంటే చేస్తుంది మరి.
ఇటు పక్కన చూసుకుంటే సజ్జనార్ గారు ఈ కొన్ని మంచి డెసిషన్స్ తీసుకొని ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పోలీస్ కేసు ఫైల్ చేసి మరి వాళ్ళపైన ఇంటరాగేషన్ అనేది చేస్తా ఉన్నారు కదా. సో మీరేమంటారు దీనిపైన? ఇలా చేయడం కరెక్టే అంటారా? గవర్నమెంట్ కన్ఫర్మ్ గా దీని మీద తీసుకోవాలి. తీసుకోకపోతే ఇంకా చాలా లాసెస్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కన్ఫర్మ్ గా ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ స్టెప్ తీసుకోవాలి. కన్ఫర్మ్ గా తీసుకోకపోతే అంతే, ఇంకా చాలా లాసెస్ జరుగుతాయి బాగా. చిన్నప్పుడు బల్లో ఎవరు చెప్పరు ఇట్లా ఆడాలి ఇట్లా లేదు, ఎవరు చెప్పని దానా మన ఫ్రెండ్స్ ద్వారా మనం ఎడిక్ట్ అవుతాం. ఫస్ట్ థింగ్ ఎవరో చూసి ఎవడో గెలిచిందంటే అదంతా మనకు ప్రూఫ్. అది ఏదో డెమో యాప్ లో చూసుకొని మనం వాళ్ళని చూసి రెచ్చిపోతే మన ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కానీ మనది ఏం లేదు అక్కడ. మనమంతా అప్పులు పాలైపోవాల్సిందే. పెద్ద పెద్ద క్రికెటర్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోస్ అని కానీ చాలా మంది కూడా మరి వీటిని influence చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు వస్తుంది మేడం, మీరు ఆడుతూ మీకు ఏమైనా వస్తుందా? మీ డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కానీ మనం ఏదో వాళ్ళ స్టేటస్లు పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మనం రెచ్చిపోతున్నాం. కానీ వాళ్ళ వల్ల మనం బాగుపడుతున్నాం. ఫస్ట్ మనం తెలుసుకుంటే అది వాళ్ళు మన కాడికి వచ్చి మన కింద వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు మనం వాళ్ళ కింద పని చేస్తున్నట్లు లెక్క. అమ్మ నాన్న కష్టపడాలి పొలంలో, నేను ఇక్కడ కూర్చొని ఏసీ కింద బటన్ ప్రెస్ చేసి నాకు డబ్బులు రావాలని మన పిల్లలది లక్ష్యం. ఒళ్ళు వంచి ఎండకు శ్రమిస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. బెట్టింగ్ యాప్లు జోరు పోరు. అమ్మాయిలు దూరం పెట్టండి, అమ్మాయిలు దూరం పెడితే ఆటోమేటిక్ గా బెట్టింగ్ యాప్లు జోలు పోరు. ఇప్పుడు అమ్మాయి కోసం అమ్మాయి కాఫీ పిలిచింది, ఆడి పిలిచింది, ఈడి పిలిచింది, డబ్బులు సంపాయాలి కాబట్టి బెట్టింగ్ యాప్లు వచ్చేది. అమ్మాయి పిలుచుకుంటే ఏ బాధ ఉండదు. సో అన్ని ఇంటర్లీగ్ అంతా చైన్ సిస్టమ్, ఒకదానమ్మంటే ఒకటి. ఎన్ని మానుకొని ఇప్పుడు అమీర్పేటలో చూడండి ఎంతమంది చదువుకోవడానికి వస్తున్నారు. చదువు తప్ప ఇక్కడ అన్ని జరుగుతున్నాయి. చదువు ఒకటే లేదు, మళ్ళీ నాకు ఉద్యోగం లాంటి ఎట్లా రాదు మేడం? నువ్వు కష్టపడకుండా ఏం చదవకుండా ఉద్యోగం అంటే ఎట్లా వస్తుంది? కంపెనీ వాడు కూడా స్కిల్స్ కావాలి. మీ స్కిల్స్ అంతా బెట్టింగ్ లో పెడితే ఎట్ నుంచి వస్తాయి? లేదంటే అందరు కలిసి ఒకటే ఎజెండా అయ్యి అంత ఇండియన్ మొత్తం లూట్ చేసి వెళ్ళిపోతే అదన్నా బెస్ట్. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేస్తున్నారు. మనోళ్ళు అది తెలుసుకోవట్లే, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు. మంచోడి మీద కూడా మనోళ్ళు దండయాత్ర చేస్తుంటే ఇంకేం మాట్లాడతాం? ఫస్ట్ మనకు ఉండాలి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు, ఎవడు వల్ల మనం బాగుపడుతున్నాం, మన వల్ల ఎవడు బాగుపడుతుంది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు లైక్ ఐపీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తున్నారు పిల్లలు? ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకేంటి మనం బెట్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఎర్న్ చేయొచ్చు మనీ అనుకోండి. కాకపోతే దానివల్ల ఏం యూజ్ లేదు. ఓకే, అదే టైంలో ఇంకొంచెం ఏదైనా కోర్స్ నేర్చుకొని ఏదైనా అప్గ్రేడ్ అవ్వడానికి, నీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, స్కిల్స్ పెంచుకోవడానికి, ఏదైనా అప్గ్రేడ్ అవ్వడానికి కోర్స్ నేర్చుకోండి. లేదంటారా ఏదైనా చదవండి, బుక్స్ చూసుకోండి, మూవీస్ చూడండి, మంచి మంచి లైక్ నాలెడ్జ్ ఉన్న మూవీస్ చూడండి. సో అలాంటివి చేయండి. కానీ కాకపోతే ఇలాంటి లైక్ బెట్టింగ్ యాప్స్కి వెళ్ళి నీ కెరియర్ని లైక్ నాశనం చేసుకొని తర్వాత నువ్వు ఫ్యూచర్ అంతా లైక్ ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, సో అండ్ సో టైంలో నేను ఇది చేస్తుంటే నేను ఈ టైంలో ఇలా ఉంటుండే అనేది నువ్వు లైక్ రియలైజ్ అయ్యే ప్లేస్లో నువ్వు ఫస్టే ఏది చేస్తున్నావో దాన్ని పర్టికులర్గా నువ్వు ఫోకస్ చేసి నీ గోల్ అనేది కంప్లీట్ చేసుకుంటే సో 100% నీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో నువ్వు నీ ఫ్యూచర్ లో డెవలప్ అవడానికి కానీ నువ్వు ఒక కెరియర్ లో ఒక మంచి పొజిషన్ చూడడానికి బాగుంటుంది. మెయిన్ ఫ్రెండ్స్ డబ్బులు వస్తారని ఆశ పెట్టడం, దానివల్ల అప్పులు తీయడం, అప్పులు తీరిపోవడం, ఇంత పడితే ఇంట్రెస్ట్ తీసుకొని రావడము, ఇంటర్ దగ్గర ఇంట్లో పెట్టడం, ఆ గదిలో మొత్తం వాడిని చదిపోవడం, దానివల్ల వాడిని కొంచెం ప్రెషర్ ఎక్కువై వాడు సూసైడ్ చేసుకునే దాకా పోతుంది. అందుకోసం ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేయొద్దు. యూట్యూబ్ లో కూడా కొంచెం పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉంటారు, వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళ ఫాలోవర్స్ విని మళ్ళీ మనీ రమ్మి అని చెప్పి అది రమ్మి అని చెప్పి యాడ్ చేస్తారు. అది బంద్ చెప్పారు అసలు. మెయిన్ అట్లాంటివి కూడా బంద్ చేయాలి. పిల్లలు అవి కూడా ఎందుకంటే పిల్లలకు ఫోన్స్ ఇస్తారు. ఈ రోజు కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ యూత్ కాలేజ్ ప్రోగ్రామ్ వెళ్ళాడు ఎవ్వరు లేరు. మాక్సిమం యూత్ కి చెడిపోవడానికి కారణం అట్లాంటి యాప్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల కూడా చాలా ఏమంటారు పిల్లలు చెడిపోవడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఖండించాలి అంటే ఎలాగా మేడం? అట్లాంటి అడ్వర్టైజ్మెంట్ తీపిచ్చేసారు, యూట్యూబ్ లోకి తీపిచ్చేసారు. బెట్టింగ్ గురించి అసలు యూట్యూబ్ లో చెప్పలే వద్దు. అట్లాంటి పెద్ద పెద్ద షారుఖాన్లు, విరాట్ కోహ్లీ, వీరభద్రుడు చెప్పిస్తారు. అంటే వాళ్ళు ఎంత మోసం ఉందన్న సంగతి పిల్లలకు యూత్ చదువుకుంటే వాళ్ళు తెలివైన వాళ్ళే కదా, ఎందుకు అలా చేసుకుంటే అర్థమైతే ఆ బుడ్డకు వచ్చి 2-3-4 చూసుకుంటారు. కానీ తర్వాత వాళ్ళు పెడుతున్న లక్ష్యాలు అది ఆలోచిస్తారు వాళ్ళు. దానివల్ల ఇంట్లో సఫరు, వాళ్ళ జీవితం నాశ్, కెరీర్ లాస్. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చెప్పారని, లేకుంటే బయట ఈజీగా వస్తున్నాయి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఈజీగా ఏమంటారు వేసుకొని యాప్లు వేసుకొని లోన్లు తీసుకుంటున్నారు అనేది మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ లోన్లు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కట్టుకునేటప్పుడు తెలుస్తుంది మనకు బాధ. ఏంటంటే సరిగా కట్టకుండా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కంపెనీ వాడు యాడ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏంటి అంటే ఫేక్ ఉంటాయి, జెన్యున్ ఉంటాయి. కాకపోతే జెన్యున్ ఏంటి అంటే జెన్యున్ అయినా ఫేక్ అయినా నువ్వు ఒక్కసారి ట్రాప్ లో ఇరికాక నీకు ఈజీగా తీసుకోవడానికే మన మైండ్ అనేది అదే చెప్తా ఉంటుంది. ఊకే ఏమంటారు మనీ తీసుకొని
బెట్టింగ్లలో పెట్టుకొని ఇవి ఇన్ఫ్లుయెన్సర్స్, క్రికెట్ యాక్టర్స్ అండ్ మెట్రోలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈజీగా పబ్లిష్ చేస్తున్న కొద్దీ తెలియని వాళ్ళు ఏంటంటే ఈజీగా నమ్ముతారు. నమ్మేసి ఏంటంటే ఈజీగా లోన్ వస్తుంది కదా అని తీసుకొని కట్టుకుందాంలే తర్వాత ఇంకా వేరే ర్యాపిడో ఇలాంటివి కొట్టుకుంటూ అవి అడ్జస్ట్ చేసుకుంటా ఇంట్లో అడగలేక ప్రెషర్కి గుర్తాయి ఏం చేయను వెళ్ళక సూసైడ్ అంటూ చేసుకున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనేది బ్లాక్ చేయాలి. ఐ మీన్ వీటిని బ్యాన్ చేసేస్తే కొంచెమైనా యూత్ అనే వాళ్ళు వీటి జోలికి వెళ్ళకుండా ఉంటారు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు లైక్ హర్ష సాయి కానీ లేకపోతే ఇమ్రాన్ కానీ ఇలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లే ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళని నమ్మి మరి ఎంతో మంది అమౌంట్స్ బెట్ చేసి మరి మళ్ళీ అవి కట్టలేక వేరే దగ్గర తీసుకురావడం అట్లా సూసైడ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ వల్లేనంటారా మరి? అంటే ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ హస్తం కూడా ఉందంటారా? యా మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ చెప్తేనే ఏంటంటే వాళ్ళు ఈజీగా చూపిస్తారు వాళ్ళ ఇన్స్టాలలో ఫాలోవర్స్ ని, ఇంత మనీ వస్తున్నాయి అని చూపెట్టడంతో ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అయిన వాళ్ళు కొన్ని మంచి చెప్తారు, కొన్ని చెడు చెప్తారు. మంచి చెప్పినప్పుడు ఏంటంటే తీసుకోవడం తక్కువ, చెడు చెప్పినప్పుడు ఏంటంటే ఈజీగా మనీ వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదించలేమా, ఏముంది యాప్లోనే కదా ట్రేడింగ్, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుర్రు అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎప్పుడైతే లోన్ యాప్ ఇన్స్టాల్ చేసి తీసుకుంటామో ఫస్ట్ మనకు వచ్చినట్టు అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే 2000కి 4000 వస్తాయి, 4000కి 8000 వేసినాక మొత్తం 8000 కూడా మొత్తం నీది వెళ్ళిపోతుంది. ఐ మీన్ నువ్వే లాస్ అవుతావు. అది నీకు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. అర్థమయ్యే టైంకి నీ చేతిలో మనీ ఉండవు, నువ్వు ఏదో ఒకటి అటెంప్ట్ చేసుకుంటావు. ఇంట్లో చెప్పలేక, ఇంట్లో ప్రెషరు, బయట ప్రెషరు, నువ్వు ఎవరికి చెప్పుకోలేక, కట్టలేక మనీ. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది లోన్ తీసుకొని అప్స్కాండ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటికి లెటర్స్ వచ్చినాయి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పట్లో ఈ కొన్ని బ్యాన్ యాప్స్ ఏంటంటే ఇల్లీగల్ యాప్స్ ఆ ఫోటోలను తీసుకొని మార్ఫింగ్ చేసి వేరే వేరే సైట్లలో పెడుతున్నారు. అవి ఏంటంటే వాళ్ళ వాల్యూ, ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ వాల్యూ, బయట వాల్యూ లేక వాళ్ళు సూసైడ్ అట్లా కూడా ట్రై చేస్తున్నారు. ఈ మార్ఫింగ్ చేసే వారి మీద సైబర్ అటాక్, నార్మల్గా ఇవి అన్నీ కూడా థ్రెడ్స్ ఉంటాయి. ఇవన్నీ తెలిసి జాయిన్ అవుతున్నారా, తెలియక జాయిన్ అవుతున్నారా తెలియదు. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే వాటితో వచ్చే యూస్ఫుల్, ఐ మీన్ వాడి యొక్క పాజిటివిటీ చెప్తారు కానీ నెగిటివిటీ ఎవరు చెప్పరు. వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ చెప్తే వాళ్ళు ఎవరు జాయిన్ కారు. బయోలో లింక్ ఉంది జాయిన్ అవ్వండి, బయోలో లింక్ ఉంటుంది ఎట్లాగో, అది నువ్వు ఫేమస్ అవ్వడానికి. వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళకి పని వస్తాయి, వాళ్ళు చేస్తారు. నీకేం వస్తాయి అని నువ్వు జాయిన్ అవుతున్నావు? అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ ఏజ్కి వచ్చినాక బిలో 8 పాన్ కార్డు లేనిదే ఏది నువ్వు కూడా యాక్సెస్ చేయలేవు. నువ్వు పాన్ కార్డ్ డీటెయిల్స్ పెడుతున్నావు అంటేనే నువ్వు ఒక మేజర్ అయితేనే పాన్ కార్డ్ వస్తుంది. నువ్వు కొంచెమైనా నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, ఎట్లా చాలా మంది లాస్ అవుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు, అది నీకు తెలిసి ఉండి నువ్వు నీ అంతటా నువ్వు యాప్ను యూజ్ చేయకపోతే బెటర్, నా సజెషన్. ఫస్ట్ లో ఇంతకు ముందు అయితే బెట్టింగ్ యాప్స్ ఏవి ఉండేవి కాదు. ఇప్పుడు నవేడేస్ మార్కెట్ లో ఫ్రాడ్ అనేది పెరిగిపోతా బెట్టింగ్ యాప్స్ అనేది చాలా హై అమౌంట్ ఆఫ్ వేలో వీటిని పబ్లిష్ అనేది చేస్తా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మిస్లీడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ నవేడేస్. ఈవెన్ పేరెంట్స్ కూడా తెలియకుండా ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనీ ఎర్న్ చేయడానికి, స్పీడ్ గా మనీ ఎర్న్ చేయడానికి పిల్లలు చాలా మనీ అనేది వేరియస్ వేస్ నుంచి తీసుకొచ్చి బెట్టింగ్స్ లో పెట్టేసి చాలా మంది ఫ్రాడ్ అనేది నవేడేస్ గురవుతా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు దీనికి. అంతేకాకుండా వాళ్ళకి బెట్టింగ్స్ అనేది ప్రమోట్ చేసి బెట్టింగ్ నేను వేసాను కాబట్టి నాకు మనీ అనేది ఈజియెస్ట్ వేలో త్వరగా అనేవి నాకు వస్తాయి అని ఫీల్ అవుతున్నారు. కానీ చివరికి ఫ్రాడ్ గురయ్యి ఆ మనీ అనేవి రాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మార్కెట్ లో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న చాలా, ఎందుకంటే ప్రతి ఒక్క పీపుల్ కూడా వీటి మీద ఇంట్రెస్ట్, మనీ వస్తున్నాయి అంటే చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తా ఉన్నారు. మెయిన్ మోటో ఎలా ఉందంటే ప్రజెంట్ జాబ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళకి డిఫరెంట్ వేస్ నుంచి మనీ అనేవి ఎర్న్ చేయాలని చాలా మార్గాలు అనేది ఎత్తుక్కుంటా ఉంటున్నారు. ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా ఎవరు హార్డ్ వర్క్ చేసి 1 రూపీ మనం గెయిన్ చేద్దాం అనే మోటోలో అయితే లేరు. అందరికి ఈజీ వేలో అండ్ నియరెస్ట్ వేలో అండ్ తొందరగా మనకి మనీ అనేది ఎర్న్ చేయాలి అనే మోటోతో ఉండటం వల్లే ఈ యూత్ అనేది చాలా వరకు చెడిపోతుంది. చెడిపోవటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా రిస్క్ లో పెడుతుంది. నవేడేస్ ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా జరుగుతుంది అయితే అదే. ఇప్పుడు స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి అంటే వాళ్ళే మనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని యాప్స్, స్లైస్ యాప్ అని మనకి మనీ అనేది వాళ్ళే లోన్ రూపంలో ఇస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చేసరికి 20% అలా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు తీసుకుంటా మనకి మనీ అనేది ఇస్తున్నారు. ఈ లోన్స్ కూడా చాలా ఫ్రాడే. ఎందుకంటే మనం ఆ లోన్స్ ని కనుక ప్రిఫర్ కనుక చేస్తే మనకి చాలా అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఈవెన్ అవి పే చేయలేక కూడా లోన్స్ చాలా తీసుకొని ఈ లోన్స్ తీసుకొచ్చిన అమౌంట్ తో బెట్టింగ్ వేస్తే నాకు డబుల్ వస్తాయి కదా అనే ఉద్దేశంతో అలా మూవ్ ఆన్ అవుతున్నారు. కానీ ఇది చాలా వేస్ట్ ప్రాసెస్. ఈవెన్ మనం హార్డ్ వర్క్ చేసి
యాజ్ ఏ యూత్ ఎవరైనా కానీ కష్టపడి ఒక 1 రూపీ సంపాదించినా కానీ అది మనకి ఉంటదిలే కానీ ఇలా బెట్టింగ్ వైపు వెళ్ళి మనం ఎక్కడి నుంచో మనీ అనేది తీసుకొచ్చి డిఫరెంట్ వేస్ నుంచి మనీ తీసుకొచ్చి డిఫరెంట్ వేస్ లో బెట్టింగ్ చేసి ఆ మనీ మనకు వస్తాయి, వాటితో మనకి డబుల్ అవుతాయి అనే ఉద్దేశంతో అయితే ఉంటే యూత్ చాలా చెడిపోయినట్టే ఈ రోజుల్లో. అందుకనే సూసైడ్స్ కూడా ఈవెన్ చాలా మనం చూస్తున్నాం. మెట్రో స్టేషన్స్ లో కూడా త్రీ బెట్ యాప్స్ అని చెప్పేసి కొన్ని బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేసినట్టుగా ఒక బ్యానర్ కూడా పెట్టి ఉంది అని చెప్పేసి గవర్నమెంటే ఇలాంటి పట్టించుకోవట్లేదు అని చెప్పి, అంటే ఇంత పబ్లిక్ గా పిల్లల్ని చెడిపో అని చెప్పేసి పెట్టినట్టుంది అని చెప్పి ఒక అబ్బాయి ఎందాడ మనతో చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా వాళ్ళు ఎలా ప్రమోట్ అనేది వాళ్ళు అనేది చేస్తానే ఉంటారు. యాజ్ ఏ స్టూడెంట్ గా, యాజ్ ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ గా అయినా, యాజ్ ఏ యూత్ గా అయినా, ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్కే వీటి మీద ఐడియా ఉంటుంది ఈ బెట్టింగ్ మీద. సో అంత ఎడ్యుకేషన్ చేసుండి ఈజీ వేలో ఎందుకు మనీ ఎర్న్ చేయాలని వాళ్ళు ఆ థాట్ ఎందుకు వస్తుందో నాకైతే తెలియట్లేదు. ఆ థాట్ ని ఫస్ట్ తీసేస్తే డెఫినెట్ గా వీటిని అనేది ఆపొచ్చు. నాట్ ఓన్లీ 1 person, ఫ్యామిలీస్ మొత్తం కూడా వీటి మీద ఈ ఫ్రాడ్ కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మనీ తీసుకొచ్చి పెట్టాడు అంటే యాజ్ ఎ స్టూడెంట్ తన దగ్గర మనీ ఎర్న్ చేసే క్యాపబిలిటీ లేదు. తను ఎర్న్ చేసిన మనీని ఇక్కడ తీసుకొచ్చి బెట్టింగ్ లో పెట్టట్లేదు. తన వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీస్ ని తీసుకొచ్చి ఈ బెట్టింగ్ లో అనేది పెడుతున్నాడు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆబ్వియస్లీ రిస్క్ లో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. అంతేకాకుండా తన లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీస్ పోయినాయి అంటే ఆటోమేటిక్ గా నో వన్ ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోరు మనీ లేదంటే. సో వీటికి గురవ్వకుండా ఉండాలి అంటే ఈజీ వేలో మనీ వస్తున్నాయి అనేసి మాత్రం వెళ్ళొద్దు. మీరు ఎవరైనా కానీ హార్డ్ వర్క్ చేసి వచ్చిన మనీతో మీరు హ్యాపీగా ఉండండి.